నేనైతే వచ్చేసాను మీ గోదావరి అమ్మ. ఇదైతే నిన్నటి లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే మా అమ్మ అట్లు వేసిండే ఒక పక్కన వేస్తూనే ఉంది, ఒక పక్కన నేను తింటూనే ఉన్నా. ఇంకా తర్వాత అయితే కాఫీ తాగుతున్నా. ఇంకా మేము చేలోకి వస్తామని చెప్పి నాన్న వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా చేలోకి వెళ్ళగానే కుక్క అయితే నాన్న కోసం వచ్చేసింది అనమాట. ఇంకా కాళ్ళు కడుక్కొని అయితే లోనికి రమ్మన్నారు అనమాట, కోళ్ళకి ఇన్ఫెక్షన్ అవుతుంది అని చెప్పి. ఇంకా వెళ్ళగానే ఆ కుక్కలేమో కొత్తదాన్ని కదా, ఇంకా అరుస్తూనే ఉన్నాయి. ఇంకా కోళ్ళ కోసం అయితే ఈ షెడ్ వేసారంట కొత్తగా, చాలా బాగుంది. ఇంకా కోళ్ళని ఒక్కొక్క గాబు లేపుతుంటే అవి మమ్మల్ని ఎప్పుడు తెస్తారా, ఎప్పుడు లేపుతామా, ఎప్పుడు బయటకు వద్దాం అన్నట్టు ఉన్నాయి అవి. ఇంకొకటి అయితే అసలు తీసిన వెంటనే ఒక్కొక్కటి వస్తానే ఉంది అలాగా. ఇంకా కాసేపు అలా పామాయిల తోట అలాగే చూసుకుంటూ వెళ్ళాము. ఇంకా తర్వాత నాన్న కోళ్ళ ఫామ్ నేను చూసుకుంటా నాన్న అంటే, కోళ్ళ ఫామ్ చూసుకోవాలంటే ఫస్ట్ కూలోళ్ళు అవ్వాలి, ఆ తర్వాత ఓనర్స్ అవుతారు అని చెప్పారు. ఇంకా కాసేపు అలా ఊడ్చాను. అంత ఊడ్చినప్పుడు మరి చెమట రాకపోతే అలా చెమట వచ్చింది అనమాట. ఇంకా తర్వాత అలా కాసేపు తిరుగుతూనే ఉన్నాను. ఇంకా ఈ మాత్రం సెపరేట్గా పుంజులకి వేసారంట గాబులు. ఇంకా తర్వాత కాసేపు అలా కూర్చొని ఉన్నాం, ఏసీలో ఉన్నట్టుంది చేలో కూర్చొని ఉంటే. ఇంకా తర్వాత కోళ్ళకి మేత వేసాము. మీలో ఎంతమంది చేలోకి వెళ్తారో కామెంట్ చేయండి ఇంటికి వచ్చినప్పుడు. ఇంకా తర్వాత కోళ్ళు మంచిగా తిన్నాయి అనమాట. నేను వెళ్తే బెదిరిపోతున్నాయి, ఇంకా పక్కకు వచ్చేసాను నేను. ఇంకా తర్వాత ఏమో నెక్స్ట్ వీడియోస్ లో చేలో ఏమేం చేసాం కూడా ఆ వీడియోలు కూడా వస్తాయి, అవి కూడా చూస్తూ ఉండండి. ఇంకా తర్వాత స్టార్టింగ్ లో కుక్కని చూపించాం కదా, దానికోసం అయితే షెడ్ ఒకటి ఇంకా పందిరి కూడా వేసారనమాట మా నాన్న. కానీ అది మాత్రం బయటే పడుకుంటుంది. ఇంకా ఉంటానండి, ఫాలో అండ్ సబ్స్క్రైబ్